నమస్కారం, వాజీ న్యూస్కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గజపతినగరం మండల కేంద్రంలో స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని సూచన. గంట్యాడలో జిల్లా పరిషత్ విద్యార్థులకు ఆల్బెండజోల్ టాబ్లెట్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రక్తహీనత నియంత్రణకు కృషి చేయాలని ఆదేశం. విజయనగరంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టీకరణ. వివరాలు చూద్దాం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించారని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం గజపతినగరం మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి స్వర్ణాంధ్ర 2047 అనే అంశంపై సమీక్షా సమావేశం జరిగింది. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు అధికారులు, ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. నియోజకవర్గంలో ప్రజల అవసరాలను గుర్తించాలని అన్నారు. సమావేశంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. విద్యార్థులలో రక్తహీనత నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం గంట్యాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ నులి పురుగుల నిర్వహణ దినోత్సవంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మాత్రలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జీవన్ రాణి, జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యాల నాయుడు పాల్గొన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ రైతు విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ విజయనగరం మండలం రాకోడు నుంచి బయలుదేరి జొన్నవలస, దుప్పాడ, పాల్నగర్, గూడిషాడ్ మీదుగా విజయనగరం మార్కెట్ కమిటీకి చేరుకుంది. మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ దేశానికి వెన్నెముకైన రైతన్నకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై పంపిణీ చేశామని తెలిపారు. అలాగే రైతులకు వ్యవసాయం చేసేందుకు కావలసిన పరికరాలు, ట్రాక్టర్లు సబ్సిడీపై అందజేశామని అన్నారు. ఇతరుల భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న రైతులను ఆదుకునేందుకు రైతు భరోసా పథకం అమలు చేశామన్నారు. యువజన శ్రామిక కాంగ్రెస్ పార్టీ అని పార్టీకి పేరు పెట్టిన జగన్మోహన్ రెడ్డి రైతులను సర్వనాశనం చేయడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని మూలన పడేశారని అన్నారు. నదుల అనుసంధానం వలన త్రాగునీరు, సాగునీరుకి సమస్య తీరుతుందని ఆమె తెలిపారు. వ్యవసాయంలో నూతన పద్ధతులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అందుకే రైతులు కూడా డ్రోన్స్ ద్వారా ఎరువులను పొలాల్లో జల్లే విధంగా ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు సామాజిక వర్గం రాష్ట్ర అధ్యక్షులు పాలవలస యశస్విని, ఏఎంసీ చైర్మన్ కరోతు నరసింహరావు, ఐవీపీ రాజు తదితరులు పాల్గొన్నారు. సంవత్సర కాలంలోనే తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం, చెక్కులు వేయడం కానీ, గ్యాస్ పథకం కానీ, అలాగే చూసుకుంటే ఎన్నో పథకాలు, అన్న క్యాంటీన్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ ఇన్ టైంలోనే ప్రజలకు అందజేస్తూ, అలాగే మనం సూపర్ 6 పథకాల తాలూకా వరికి ఏంటనేది తెలియజేసే పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా రైతు అనేది ఉంటే మనం అందరం కూడా క్షేమంగా ఉంటాం. రైతు అనేవాడు ఉదయాన్నే లేచి కష్టపడి పండిస్తేనే మనం తినడానికి అనేది, ఈ మన తినడానికి కానీ మన తాలూకా జీవన ఉపాధి అనేది ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాంటి రైతుల ఖాతాల్లో ఈ మధ్య కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో
అలాగే ప్రతి బియ్యపు గింజ మీద రాసి ఉంటుంది, ఎవరు తినాలి అని రాసి ఉంటుంది. అది రైతన్న చేతిలో కూడా ఉంది. ఆయన చక్కగా పండించి మన చేతికి మన ఇంటికి రావాలి అంటే అది ఎంత కష్టపడాలి. ఎండనక వాననక ఆయన చేసే కష్టం, చెమట పడే దగ్గర రక్తపు చుక్క పడకుండా కాపాడే ఈ ఎన్డీఏ కూటమిని మనం నిజంగా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, మళ్ళీ నేను ఎందుకు చప్పట్లు కొట్టమంటే ఈ వేడిలో మనకి చల్లగా తగిలేది అదొక్కటే. గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొట్టమంటున్నా. అయితే ఈరోజు రైతన్నలకి అన్ని విధాలుగా సపోర్ట్ ఉండి నాణ్యమైన విత్తనాల దగ్గర నుంచి పురుగు పుట్ర ఏది ఎఫెక్ట్ అవ్వకుండా దానికి నాణ్యమైన పెస్టిసైడ్స్ మనకి ఇచ్చి, అది కూడా ఎంత అంటే నాణ్యమైనది, ఈ కెమికల్స్ అవి కాకుండా చాలా చక్కగా దానికి తగ్గట్టు పారామీటర్స్ ఫాలో చేస్తూ మంచి పెస్టిసైడ్స్, అదే విధంగా పంట పండిన తర్వాత రైతుకి ఏ విధంగా వెళ్ళాలి, పండిన తర్వాత రైతు కూడా ఎక్కడెక్కడ వాళ్ళు దాచుకోవడానికి గొడౌన్స్ కానీ అన్ని A to Z అంతా సమకూర్చిన మన ప్రభుత్వం రైతన్నకి ఎప్పుడు పెద్దన్నగా త్రిమూర్తులుగా ఉన్న మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఎంతో దీనిగా రైతుని కాపాడడం జరుగుతుంది. కరెంట్ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ టౌన్లోకి అవసరం, ఇండస్ట్రీకి అవసరం, ఇంటికి అవసరం, రైతుకి అవసరం. ఈ అక్కడి నుంచి నీళ్ళు వస్తే ఒక పంప్ సెట్ లేకపోతే ఆ నీళ్ళు పొలం మీద ఏ విధంగా వేస్తారు? అయితే కరెంటు కూడా అవసరం. ఈ కరెంట్ని కూడా మనందరికీ ఒక తండ్రిగా ఉన్నటువంటి పూసపాటి అశోక్ గజపతి రాజు గారు ఆ రోజుల్లో వేణుగోపాల్పురంలో 220 కిలోవాట్స్తో ఒక సబ్ స్టేషన్ శాంక్షన్ చేయించారు. 220 కిలోవాట్స్ 8 ఎకరాల్లో. మన అదృష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అది ఆక్యుపై చేయలేదు. అది మన అదృష్టం. మనం అందరం కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం అది మిగిలించినందుకు. దాని వలన మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక నేను చేసిన ఫస్ట్ ఫ్యూ థింగ్స్లో ఇది ఒకటి. అది మళ్ళీ నేను శాంక్షనింగ్ తెప్పించాను, మళ్ళీ అది శాంక్షనింగ్కి వచ్చింది. అయితే త్వరలో ఆ టెండరింగ్ అన్నీ అయిపోయి ఆ వర్క్ కూడా మొదలు పెడితే మనకి విజయనగరంకి ప్రతి ఇంటికి, ప్రతి ఇండస్ట్రీకి, ప్రతి రైతుకు కూడా కరెంట్ అనేది నాణ్యమైన కరెంట్, ఇలాగ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్తో కరెంట్ కాదు, నాణ్యమైన కరెంట్ మనం అందించగలుగుతాం అనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. శృంగవరపుకోట మండలం బొడవర పంచాయతీ పరిధిలో జిందాల్ పరిశ్రమకు భూముల సేకరణలో రోజురోజుకి అవినీతి బయటపడుతోందని ఎమ్మెల్సీ రఘురాజు మీడియాతో తెలిపారు. సోమవారం విజయనగరం కలెక్టరేట్ వద్ద గ్రీవెన్స్లో కొందరు కేల్తపాలెం పంచాయతీ దెప్పూరు గ్రామంలో ఇల్లులు కూడా జిందాల్లో కలిశాయని నోటీసులు ఇచ్చారని, వెంటనే ఖాళీ చేయాలని తెలిపారని అన్నారు. మాకు సంబంధం లేకుండా మా ఇల్లులు ఎలా కలిశాయో తెలియదని ఎమ్మెల్సీ రఘురాజుని గ్రామస్తులు కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్సీ రఘురాజు స్పందించి గిరిజన గ్రామస్తులకు తెలియకుండా అక్రమంగా ఎలా జిందాల్కి రిజిస్ట్రేషన్ చేశారో అర్థం కావటం లేదని, గిరిజనులంటే జిందాల్ యాజమాన్యానికి ఎందుకు అంత చిన్న చూపని దిగిపెట్టారు. సర్వే నెంబర్ 146/4లో జిందాల్కి పీఓటీ కింద రిజిస్ట్రేషన్ చేశారని, కానీ వాస్తవానికి ఆ సర్వే నెంబర్లో గ్రామం ఉందని వారికి తెలియకుండా జిందాల్కి ఎలా రిజిస్ట్రేషన్ చేశారని రఘురాజు ప్రశ్నించారు. తవ్వే కొద్దీ అవినీతి బయటపడుతుందని, దీనిపై సమగ్ర విచారణ చేస్తే వాస్తవాలు బయటపడతాయని తెలిపారు. వాళ్ళందరికీ సపోర్ట్ చేశారనే ఉద్దేశంతో ఏదో కట్టారు. వాళ్ళు తప్పేం లేదు. కాకపోతే మన మనస్సాక్షి ఉంటుంది, మనకి ఒక మనస్సాక్షి ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, మన మనుషులు మనం ఏం చేస్తున్నాం అని ఉంటుంది. ఆ మనస్సాక్షి కూడా లేని మనుషుల్లాగా చాలామంది ప్రవర్తిస్తున్నారు. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా పర్మిషన్కి అప్లై చేస్తే ఈరోజు 15 రోజులు కంప్లీట్ అయింది, ఈరోజు 16వ రోజు. ఈరోజు కూడా పోలీస్ స్టేషన్ నుంచి ఎటువంటి రిప్లై లేదు. గౌరవ జడ్జి గారు, ఆనరబుల్ హైకోర్టు జడ్జి గారు వీళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు, దాన్ని కన్సిడర్ చేసి మీరు వాళ్ళకి యాజ్ పర్ లా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి ధర్నా చేసుకోవడం అని చెప్పారు. అలాగే కలెక్టర్ గారు 7వ నెలలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా క్లియర్గా ఎస్పీ గారు రాశారు, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వీరికి సపోర్ట్ చేయండి అనేసి. మరి కలెక్టర్ గారు కూడా ఒక ఇనీషియల్ వేసి వెళ్తే ఇనీషియల్ వేసి ఇచ్చినప్పుడు కూడా మరి పోలీసులు ఈ విక్టిమ్స్ అంటే మరి నష్టపోయిన రైతులో లేకపోతే జిందాల్ కంపెనీ కూడా మాకు అర్థం కాలేదు. వాళ్ళకి సపోర్టివ్గా నిలబడ్డారే కానీ రైతుల కోసం ఒక్కరోజు కూడా ఆలోచించకపోవడం చాలా దురదృష్టం. మరి మీ ద్వారా తెలియజేస్తున్నది ఏమంటే
మరి జిందాల్ దీంట్లో అన్ని అవకతవకలు లొసుకులు ఉన్నాయి. మరి ప్రభుత్వానికి అధికారులకి పూర్తిగా మరి ఈ విషయాలన్నీ కూడా తెలియకే ఈ రోజు వరకు కూడా ఇదంతా డ్రాగాన్ అయ్యి తప్పులు జరుగుతున్నాయని. ఎందుకంటే ఈ రైతుల మాటలు వెంటనే, మా రైతుల మాటలు నేను చెప్పట్లేదు, ఎవరైనా రైతు అన్నోడు ఎవరైనా చెప్తారు, భూమి పోయినాడు. వీళ్ళ మాటలు వెంటనే మీకు పూర్తి నిజాలు తెలుస్తాయి. మీరు జిందాల్ కంపెనీ వాడు ఇచ్చిన A4 సైజ్ పేపర్లు మనం పట్టుకుంటే మనకి ఏమీ కూడా తెలియదు. కాబట్టి కింద స్థాయి నుంచి కూడా మరి తహసీల్దార్ గారి నుంచి కలెక్టర్ గారి వరకు, అక్కడ CCLA వరకు, లేకపోతే CS గారి వరకు, లేకపోతే ఇక్కడ ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి MLA గారి నుంచి మరి ముఖ్యమంత్రి గారి వరకు జిందాల్ చెప్పిన మాటలు విన్నారు, కానీ మా మాటలు వినలేదు. మా మాటలు వింటే మీకు న్యాయం అనిపిస్తుంది. ఖచ్చితంగా రైతులకు మీ ద్వారా న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. త్వరగా ఈ రైతుల కోసం ఆలోచన చేసి ఈ రైతులకు మంచి రోజు వస్తే రేపు ఆగస్టు 15 కానీ అట్లీస్ట్ ఈ ఏదైతే ఈ కార్యక్రమాలు చేస్తున్నారో, నిరసన కార్యక్రమాలు, విముక్తి కలిగితే స్వతంత్రం వచ్చిందని సంతోషం అయితే వ్యక్తం చేస్తాం. లేకపోతే ఈ రోజుకి మాకు పరిస్థితి ఎలాగొచ్చిందంటే స్వతంత్రం వచ్చిందా రాలేదని పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా గిరిజనుల భూములు, హరిజనుల భూములు పోతున్నాయి. ఏ పెత్తందరి భూమి పోదు, ఒక ముఖ్యమంత్రి భూమి పోదు, ఒక మంత్రి భూమి పోదు, ఒక MLA భూమి పోదు, ఒక MPP భూమి, ఒక ZPTC భూమి పోదు. ఎక్కడ చూసినా కానీ ఈ గిరిజనులు, హరిజనులు, బడుగు బలహీన వర్గాలలో ఎక్కడున్నారు వాళ్ళ భూములు మాత్రం ఈరోజు తీసుకునే పరిస్థితి ప్రతి ప్రభుత్వానికి కూడా వచ్చింది. మరి గతంలో మేమే దగ్గరుండి ఇప్పించాం ఒక ఆశతోటి ఈ ప్రాంతంలో అందరూ కూడా అభివృద్ధి చెందుతారని. అవన్నీ కూడా ఎక్కడ బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ నినాదంతో వైసీపీ ప్రజల ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఈరోజు విజయనగరం పురపాలక సంఘం మేయర్ వెంపడప్పు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ట శ్రావణిలు విజయనగరం 15వ వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి వైసీపీ ముద్రించిన కరపత్రాలను అందజేసి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. అలాగే వైసీపీ ప్రభుత్వం హయాంలో నాడు చేసిన అభివృద్ధి పనులను వివరించి నేడు కూటమి ప్రభుత్వం చేస్తున్న విధానాలను కూలంకుషంగా వివరిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేసే ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను సంపూర్ణంగా కాకుండా అరకొర సదుపాయాలు కల్పిస్తూ ప్రజలను మోసం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలోని చెప్పిన నవరత్న పథకాలే కాకుండా ఎన్నో అద్భుతమైన పథకాలు, ప్రజల కష్టాల నుంచి మలిచిన పథకాలు, ఎన్నో రకాలైన పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అర్హత ఉండే ప్రతి ఇంటికి కూడా పార్టీ చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా అర్హత ఉండే ప్రతి ఇంటికి కూడా ఆ రోజు సంక్షేమ పథకాలు అందాయి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తూతూ మంత్రంగా ఏదో మొక్కుబడికి ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా అక్కడ ఇక్కడ కూడా పథకాలు ఇస్తున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇంటికైతే అమ్మఒడి ఇచ్చారో ఆ ఇంటికే ఇప్పుడు తల్లికి వందనం పడ్డము, మరికొంతమందికి ఏకంగా అసలు డబ్బులు పడని పరిస్థితి, మరికొంతమందికి 8,000 డబ్బులు పడిన పరిస్థితి ఈరోజు ప్రతి ఇంటి దగ్గర కూడా చూస్తున్నాము. మరి దాంతోపాటు ఆడవాళ్ళు 18 ఏళ్ళు దాటిన 19 ఏళ్ళ నుంచి కూడా 1,500 రూపాయలు ఇంటింటికి కూడా ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇస్తామన్నారో దాని పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా. మరి దాంతోపాటు యువతకి 20 లక్షల ఇల్లులు అన్నారు, లేకపోతే 3,000 నిరుద్యోగ వృత్తి అన్నారు, అది కనిపించలేదు. ఈ నెల ఆగస్టు 15వ తారీఖు నుంచి కూడా ఉచిత బస్సు అన్నారు. మరి ఇది కూడా ఆడవాళ్ళు పాపం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నమ్మచ్చు అని అనుకున్న ప్రతిసారి కూడా నేను మోసం మాత్రమే చేస్తాను, మీరు మోసం మాత్రమే పోవాలి అన్నట్టుగా ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన అందుతుంది. చంద్రబాబు నాయుడు గారు మోసం చేయలేదు తిట్టా అన్న విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే. అది మరొకసారి రుజువైంది. ఎందుకంటే ఇప్పుడు మేము ప్రతి ఇంటికి వెళ్తుంటే, గడప గడపకి వెళ్తుంటే ప్రతి ఒక ఆవిడ నుంచి నాకు భర్త చనిపోయే సంవత్సరం అయిందమ్మా పెన్షన్ రాలేదంటారు. ఇంకొకరు చూస్తే నాకు 18 సంవత్సరాలు నిండింది 1,500 రూపాయలు ఇస్తామన్నారు, అది ఇవ్వటం లేదన్న. మరొక మహిళ చూస్తే నాకు గ్యాస్ దమ్ములు సంవత్సరానికి 3 ఇస్తారన్నారమ్మా, ఒకటే ఇచ్చారు, ఇంకా 2 ఇవ్వలేదన్నారు. యువతలు ఏంటంటే నిరుద్యోగ బుద్ధి కింద నాకు 3,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. ఇచ్చిన వాలంటీర్ పోస్టులే తిరిగి తీసారు. అంటే 20 లక్షల ఉద్యోగాలు వేస్తామనేది తిరిగి ఉన్న వాలంటీర్ ఉద్యోగాలే తీస్తారని ప్రతి యువత కూడా అంటున్నారు. అలాగే 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ అన్నారు, ఆ పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఉచిత బస్సు అన్నారు, ఇప్పుడు ఆగస్టు 15 నుంచి ఆ బస్సు వస్తుంది అన్నారు, అది కూడా 16 రకాల ఆర్టీసీ సర్వీసులు ఉంటే ఇప్పుడు 5 రకాలకే పరిమితం చేస్తున్నారు. అందుకని గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ విధానం అర్హతను ప్రతి ఒక్కరికి అనేక సంక్షేమ పథకం, ముఖ్యంగా మహిళలకు అమ్మఒడి
అమ్మఒడి, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, అలాగే విద్యార్థులకు విద్యా దీవెన, వసతి కానుక, రైతులకు రైతు భరోసా, వాహనదారులకు వాహన మిత్ర, అలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు. అలాగే మన స్థానిక మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు నిరంతరం ప్రజల మధ్యనే తిరుగుతూ ప్రజల అవసరాలకు తగ్గట్టు వార్డులోని సీసీ రోడ్లని, సీసీ డ్రైన్లని, ఎలక్ట్రికల్ పోల్స్ని, తాగునీటి సమస్యలు లేకుండా 11 వాటర్ ట్యాంకులని, పార్కులు, చెరువులు అలాగే అన్నీ అభివృద్ధి చేశారు. ఇప్పుడు చూసుకుంటే అంటే సంక్షేమ పథకాలతో మాట ఉంచి విజయనగరం డెవలప్మెంట్ కూడా చేయలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్పై గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ 11 ఏళ్లుగా నీరు గారిపోయిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో రైల్వే జోన్ ముందుకు రావడం, అందుకు కేంద్రం కూడా సమ్మతిని వ్యక్తం చేసి రైల్వే జోన్ ప్రకటించడం జరిగిందని అన్నారు. అయితే రైల్వే జోన్ ప్రకటించిన కేంద్రం జోన్ ఎక్కడ పెడతారనే గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత షెడ్యూల్ 8లో కొత్త రైల్వే జోన్ ప్రతిపాదన ఉంది. రాజకీయ పార్టీల్లో సఖ్యత లేని కారణంగా కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలు తాత్సారం చేసింది. మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనవరి 8వ తారీఖున శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి 8 నెలలు అయినప్పటికీ కూడా ఈ రోజుకొచ్చి జోన్కి నోటిఫికేషన్ రాలేదు. మేము జోన్కి నోటిఫికేషన్ ఇస్తే జోన్ అభివృద్ధి చెందుతుంది. విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు జోన్గా పెట్టారు. ఈ జోన్ అభివృద్ధి చెందాలంటే వెంటనే నోటిఫికేషన్ కావాలి. లేకపోతే అనవసరంగా రాజు లేని రాజ్యం, లేకపోతే రాజ్యం ఉండి రాజులు లేని పరిస్థితి. ఈ పరిస్థితికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నోటిఫికేషన్ ఇచ్చి ఈ కొత్త జోను అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుతున్నాను. జాతీయ సఫాయి కర్మచారి చట్టం విధిగా అమలు చేయాలని రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ రైట్స్ ఫోరం భానుమూర్తి డిమాండ్ చేశారు. జాతీయ పారిశుద్ధ్య కార్మికుల దినోత్సవం సందర్భంగా విజయనగరం నగరపాలక సంస్థ పబ్లిక్ హెల్త్ అధికారి పోస్టర్స్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పబ్లిక్ హెల్త్ అధికారికి పారిశుద్ధ్య కార్మికులు ప్రతినిధులు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 1993 జాతీయ సఫారీ కర్మచారి కమిషన్ కాలపరిమితి 31 మార్చి 2028తో ముగుస్తున్న తరుణంలో శాశ్వత చట్టాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. 2013 మాన్యువల్ స్కావెంజర్స్ పునరావాసం చట్టం ప్రకారం ప్రమాదానికి గురైన పారిశుద్ధ్య కార్మికుడికి 10 నుంచి 20 లక్షల రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించాలని, పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు ఫస్ట్ బార్న్ సర్టిఫికెట్ జారీ చేయాలని, చనిపోయిన వ్యక్తుల కారుణ్య నియామక ప్రక్రియ నెల రోజుల్లో పూర్తి చేయాలని, NSKFBC ద్వారా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను సుమోటో ద్వారా స్వీకరించాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం స్వచ్ఛందంగా స్వీకరించాలి. వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేయాలనేదే తలంపుతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏదైతే పారిశుద్ధ్య కార్మికులు గత 4 తరాలుగా విద్యకు దూరంగా ఉంటున్నారో ఆ కుటుంబాలకి ఫస్ట్ బోర్న్ సర్టిఫికేట్ ద్వారా ఆ కుటుంబంలో చదువుకునే పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించాలనేది చట్టం చెప్తుంది. దాన్ని కూడా మున్సిపాలిటీ అమలు చేయాలని మా డిమాండ్. దాంతోపాటు క్యాంపెన్స్ అంటే చనిపోయిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు కూడా ఏళ్ళ సమయం పడుతుంది. దాన్ని కూడా చట్టంలో 1 నెలలోపు ఇవ్వాలని డిమాండ్ ఉంది. మరీ ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి అవుట్సోర్సింగ్ కానీ, కాంట్రాక్ట్ విధానాలు కానీ, ఇతర కులాలు అంటే బీసీలు, ఓసీలు కూడా వస్తున్నారు. ఇది చట్టానికి విఘాతంగా ఉంది. ఏదైతే గత 100 ఏళ్ళుగా ఈ పని చేస్తున్న అది పాకి అవ్వచ్చు, అడ్డీ అవ్వచ్చు, రెల్లి అవ్వచ్చు, సబ్సిడీ అవ్వచ్చు, ఈ సామాజిక వర్గాలకు మాత్రమే ఈ పోస్టులు అనేది కేటాయించని మా డిమాండ్. మరీ ముఖ్యంగా ఇవాళ ఈ సఫాయి కర్మచారికి సంబంధించిన వాళ్ళ తాలూకు ఆర్థిక స్థితిగతులకు సంబంధించి ఎంహెచ్ఓ గారితో మాట్లాడాం. ఏది ఏమైనా సరే ప్రభుత్వాలు ఈ చట్టాన్ని ఎక్కడ చూద్దాం అమలు చేయాలి. దాంతోపాటు ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి ఈ పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా సమీక్ష అనేది మున్సిపల్ యంత్రాంగం చేపట్టాలనేది మా డిమాండ్. బాబు మోసాలను ప్రజలలోనికి తీసుకుని వెళ్లి చైతన్యవంతులను చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 41వ డివిజన్లోని కంటోన్మెంట్ ప్రాంతంలో వీరభద్రస్వామి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజలు నమ్మి ఓట్లు వేశారని అన్నారు. ఇప్పుడు ఆ హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చంద్రబాబు చెప్పారని, ఇంతవరకు ఆ హామీ అమలు కాలేదని అన్నారు.
ఈరోజు రూపాయి వస్తుందా? ఏవి డబ్బులు ఏవి రావటం లేదు. ఒక కొత్త పథకం మీకు ఎవరికి తెలియని పథకం P4 అని ఒకటి వచ్చింది. మీకు ఎవరికైనా తెలుసా? P4 అంటే ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు వ్యక్తులు పేదోళ్ళని డబ్బున్నోళ్ళకి ఏమో చేయటం. మీ పేర్లు ఏమైనా ఉన్నాయా? 165 మంది ఈ వార్డులో P4లో శాంక్షన్ అయితే 165 మందిలో సుమారు 100 మంది డబ్బున్నోళ్ళ పేర్లే వచ్చాయి, పేదోడి పేరు రాలేదు. మీరు అందరూ ఇప్పుడు తెలుగుదేశం నాయకులు మీ ఇళ్ళకి వస్తే P4లో మా పేరు ఎందుకు నమోదు చేయలేదు అని అడగండి గట్టిగా. ధనవంతులు అంటే ఒక ధనవంతుల్ని, కొంతమంది ధనవంతులు మన వార్డు పంపిస్తారంట. మనం పంపిస్తే మళ్ళీ వాళ్ళు దత్తత తీసుకొని మన డబ్బులు కావాలన్నా, చదువు కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఏ పుస్తకాలు కావాలన్నా, బట్టలు కావాలన్నా, ఇల్లు బాగు చేసుకోవాలన్నా దేనికన్నా వాళ్ళు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆ సహాయాన్ని పేద ప్రజలకి, నిజమైన పేదోడికి అందకుండా చేయడానికి తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో ఒక లిస్టు తయారు చేసి ఆ లిస్ట్ని సచివాలయాల్లో ఆన్లైన్ చేయడానికి, మున్సిపాలిటీలో ఆన్లైన్ చేయడానికి రెడీ అయ్యి పేదోడికి రావాల్సిన ఈ P4లో ధనవంతుడు దత్తత తీసుకునే కార్యక్రమం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకి చెందినట్టు, పేదోడిని వదిలేసినట్టు ఈ కార్యక్రమం చేస్తాము. ఓటేనికి ఎందుకో నేను తెప్పిస్తాను. అటువంటి వాళ్ళని మీరు నిలదీసి అడగాలి. మీరు అడగకపోతే ఎప్పుడు కూడా ఈ విధంగానే ఉంటుంది. రేపు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ అప్పుడు కూడా ఈ మోసపూర్తిమైన మాటలే చెప్తారు. పని చేసిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేది ఈ సందర్భంగా మీకు చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు తెస్తాను, నవరత్నాలు ఇస్తానని చెప్తే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చారు. ఆయన పోటీ చేయించిన టికెట్ ఇచ్చి మేము గెలిస్తే ఆయన పోటీ చేయడానికి టికెట్లు ఇచ్చిన కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యే కానీ మేము వీలైనంత వరకు మీకు అందుబాటులో ఉన్నాం. మీకు వీలైనంత వరకు మీ సౌకర్యాలు ఏదైతే అవసరాలు తీర్చాం. ముఖ్యంగా ఈ మంచినీటి సమస్య లేకుండా ఈ పట్టణానికి చేసాం. ఆ విధంగానే కాలువలు కానీ, రోడ్లు కానీ, లైట్లు కానీ, బోరింగ్లు కానీ మీరు ఏది అడిగితే అది చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. మీ ఇంటికి తలుపు తట్టి అమ్మ నీకు ఈ పథకం వస్తుంది, సంతకం పెట్టని చెప్పారు. ఎవరైనా రూపాయలు లంచాలు అడిగేవారో ఆ రోజు. ఆ పరిస్థితికి మార్పు వచ్చింది. సంవత్సర కాలం వేచి చూసాం. ఏమో నిజంగా చేస్తాడేమో చంద్రబాబు నాయుడు, చేసినప్పుడు మనం మెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు అనుకున్నాం. ప్రజలకు మోసం చేశాడు కాబట్టి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజలకు వాస్తవాలు తెలియాలని ఇవన్నీ చెప్పుకొని వెళ్తున్నాం. ఇంకా రానున్న రోజుల్లో ఇటువంటి మోసపూరితమైన మాటలు వినకపోతే మన భవిష్యత్తు మళ్ళా బాగుంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారికి పరోక్షంగా ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా నీ మోసపూరిత మాటలు వినే పరిస్థితిలో మేము లేవు. ప్రజలు కూడా తెలివితేటలు వచ్చాయని చెప్పాల్సిన బాధ్యత ఉందని మీరు చెబుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 35 మరియు 36వ డివిజన్లకు సంబంధించి శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు 36వ డివిజన్ గాంధీనగర్ కెనరా బ్యాంక్ ఎదురుగా గల వీధిలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం గాంధీనగర్ మహిళా ప్రాంగణ రోడ్లో గల డీమార్ట్ దగ్గరలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరిగిందని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో ఏపీ నుంచి పారిపోయిన పరిశ్రమలు ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ పిలుపు మేరకు తిరిగి మన రాష్ట్రానికి వస్తున్నాయని, వాటి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. వైసీపీ నాయకులు, నేతలు ఇప్పుడు కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ ప్రజల ముందుకు వస్తున్నారని అన్నారు. గత 5 ఏళ్లలో వాళ్ళు ఏమి చేశారో వాళ్ళని నిలదీయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ నాయకులు, 35, 36వ వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరంకి ఎన్నో సంవత్సరాలుగా శాంతి భద్రతలతో కాపాడుతూ వారు వీలైనంత వరకు వారు ఎప్పుడైనా పాజిటివ్ విధానంలో మీ అందరికీ వారి సేవలు అందించారు. అయితే ఈరోజు ఆ రోజు విమానయాన శాఖ మంత్రి ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ అనేది మొదలు పెట్టారు. అయితే ఆ ఎయిర్పోర్ట్ కూడా
నిర్లక్ష్యం చేశారు ఆ ప్రభుత్వం వచ్చాక. ఈరోజు మళ్ళీ మన కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఏవియేషన్ మినిస్టర్ అయ్యాక మళ్ళీ ఆ ఎయిర్పోర్ట్లో పనులు మొదలుపెట్టి ఆ పనులు కూడా పూర్తి చేయటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎయిర్పోర్ట్ వస్తే మనకు చాలా అడ్వాంటేజ్ వస్తుంది. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు ఎయిర్పోర్ట్లోనే కాదు, ఎయిర్పోర్ట్ చుట్టూ వచ్చే అవకాశాలు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆటో డ్రైవర్లైనా, టాక్సీ డ్రైవర్లైనా, టిఫిన్ కోట్లైనా, రెస్టారెంట్స్ అయినా, హోటల్స్ అయినా అన్నీ కూడా విపరీతంగా పెరిగి ఉద్యోగ అవకాశాలు వచ్చి ఎంతో మన ఏరియాస్ అన్నీ కూడా ఎంతో డెవలప్ అవుతాయి. ఈ విధంగా మనం ఆలోచించుకోవాలి. అయితే మనం చూస్తుంటే మన సుపరిపాలన తొలి అడుగులో మనం మొట్టమొదటిది లోకేష్ గారు మనం చూస్తుంటే వారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా అద్భుతంగా వారి బాధ్యతల్ని నెరవేరుస్తూ ఉన్నారు. చేతులను సబ్బుతో శుభ్రపరుచుకొని ఆహారాన్ని తీసుకోవడం వలన నులిపురుగుల నుంచి రక్షణ పొందవచ్చని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఆహార పదార్థాలు తీసుకునే ముందు తర్వాత శుభ్రపరచుకోవడం అలవాటుగా మారాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. జాతీయ నులి పురుగుల దినోత్సవ కార్యక్రమం స్థానిక డివిఎం పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడుతూ పిల్లలలో నులి పురుగులు సంక్రమణ వల్ల రక్తహీనత, పోషక లోపం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, వాంతులు, వికారం, విరేచనాలు, బరువు తగ్గడం వంటి సమస్యలు ప్రబలుతాయని అన్నారు. అందుకే వాటిని పూర్తిగా నిర్మూలించేందుకు ఆల్బెండజోల్ మాత్రలను తప్పగా తీసుకోవాలని అన్నారు. డీ వార్మింగ్ డే సందర్భంగా ఆల్బెండజోల్ మాత్రలను కలెక్టర్ విద్యార్థులతో నమిలి మింగించారు. 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వరకు పిల్లలు, విద్యార్థులు వీటిని తప్పగా తీసుకోవాలని అన్నారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాల, కళాశాలలలో ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని, ఈరోజు వేయబడిన వారికి ఈ నెల 20వ తేదీన మాపప్ కార్యక్రమంలో మాత్రలు వేయాలని ఆదేశించారు. రక్తహీనత గుర్తించిన కిషోర బాలికలకు ప్రతిరోజు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు కూడా వేయించాలని కలెక్టర్ వైద్యాధికారులకు సూచించారు. విజయనగరం జిల్లా గజపతి నగరం ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్లు మొదలైన కాంట్రాక్ట్ వర్కర్లు వెట్టి చాకరీ చేయిస్తున్న హాస్పిటల్ ఆర్ఎంఓ, పిఆర్ఓలు కాంట్రాక్టర్ల చేత పెరిగిన జీతాలు, పీఎఫ్ బకాయి డబ్బులు, ఈఎస్ఐ కార్డులు ఇప్పించలేదని, హాస్పిటల్ విస్తీర్ణం, రోగులు, మంచాలు, వార్డుల సంఖ్య పెరగడం వలన వర్కర్లపై తీవ్రమైన పని ఒత్తిడికి గురై అనారోగ్యం పాలవుతున్న వర్కర్ల సంఖ్య పెంచడం లేదు, కనీసం చట్ట ప్రకారం సెలవులు కూడా మంజూరు చేయడం లేదు. ఇలాంటి అనేక సమస్యలతో నరక యాతన అనుభవిస్తూ ప్రజలు ఇబ్బందులు పడకూడదని మానవతా దృక్పథంతో వర్కర్లు పనులు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొగత అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. మన్యం జిల్లా కురుప మండలం కిచ్చాడ గ్రామంలో అగురు శివ ఇంట్లో బాత్రూమ్ డోర్ తెరిచేసరికి కింగ్ కోబ్రా ఉండడంతో భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. వెంటనే కురుపం ఫారెస్ట్ రేంజర్ గంగరాజుకు సమాచారం ఇవ్వడంతో అతను వెంటనే స్పందించి విజయనగరం నుంచి స్నేక్ క్యాచర్ను పిలిపించి కింగ్ కోబ్రాను పట్టి అడవిలోకి వదిలారు. కింగ్ కోబ్రా పామును చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో రావడంతో ఒక ప్రక్క ఫారెస్ట్ అధికారులతో ఇంకో పక్క పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజర్ గంగరాజు మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా 13 అడుగులకు పైగా కింగ్ కోబ్రా పామును పట్టి ఎవరికి ఎటువంటి అపాయం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో అడవిలో వదిలినట్లుగా తెలిపారు. ఇలాంటి విషపూరితమైన పాములు ఎక్కడ కనిపించినా సమాచారం అందజేయాలని ఫారెస్ట్ రేంజర్ గంగరాజు ప్రజలకు సూచించారు. సమాజంలో వెట్టి చాకరీ వ్యవస్థను అరికట్టాలని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. రెహ్నూ యువ కేంద్రంలో జిల్లా న్యాయ సేవా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో అసంఘటిత రంగంలో కార్మికులకు చట్టపరమైన సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా దానికి సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వెట్టి చాకరీ చేస్తున్న కార్మికులను విడుదల చేయాలని అన్నారు. ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అవసరమని అన్నారు. అసంఘటిత రంగంలో కార్మికులకు న్యాయపరమైన సేవలను అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిబిఎస్ చిట్టిబాబు, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ రామకృష్ణ, డిఎస్పీ శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలో
బాల కార్మికులు అలాగే వెట్టి కార్మికులు అనే వాళ్ళు బౌండరీ లేబర్ సిస్టమ్ అనేది చాలా ఉంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి 32 కేసులు ఒక ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయబడ్డాయి. అంటే బౌండరీ లేబర్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొనసాగుతుంది. మరి మన జిల్లాలో కూడా ఆ యొక్క స్థితి అనేది మనకి డెంకాడు మండలంలో, బొబ్బిలి మండలం, రంగరీపురం గ్రామంలో, రామభద్రపురం మండలం ఒక ట్రైబల్ విలేజ్లో ఇటీవల కాలంలో కేసెస్ని మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి మన జిల్లాను బౌండరీ లేబర్ వెట్టి కార్మికులు లేనటువంటి జిల్లాగా, బానిసత్వం చేస్తున్నటువంటి కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాను. మన డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరూ కూడా వారి యొక్క విధుల్ని ఏంటనేది గుర్తించి అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి కానీ, బాండెడ్ లేబర్ విక్టిమ్స్కి కానీ వీళ్ళందరికీ కూడా మన వంతు సహాయం చేసి మన జిల్లాలో ఎటువంటి బాండెడ్ లేబర్ సిస్టమ్ లేకుండా చేయవలసిందిగా అందరికీ నా వంతు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పారు నేచర్ ఎన్జిఓ గారు, ఆయన చెప్పిన దాని ప్రకారం బాండెడ్ లేబర్ జిల్లాలో లేదంటే మనం పనిచేయట్లేదా, లేదంటే పూర్తిగా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి కూలంకుషంగా మననం చేసుకుంటే కొన్ని డిపార్ట్మెంట్స్ వెళ్ళాల్సిన ఏరియాల్లో గ్రౌండ్ లెవెల్లో వెళ్ళట్లేదని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. అందుకు ప్రతి హూక్ అండ్ కార్నర్ ప్రతి ఏరియాకు కూడా మనం ఎట్లయితే మనకి ఎన్జిఓస్ పనిచేస్తున్నాయో వాళ్ళు మనం కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడెక్కడైతే ఇట్లాంటి విక్టిమ్స్ అనేవి ఉన్నారో వాళ్ళకి దాని నుంచి మనం రక్షించాలి. అదేవిధంగా అనార్గనైజ్డ్ వర్కర్స్లో అసంఘటిత కార్మికులకి ఉండాల్సిన చట్టాల గురించి వాళ్ళకి తెలియపరిచి వాళ్ళ హక్కులు కానీ వాళ్ళకి అందే విధంగా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మనందరం కూడా ఈ దిశలో పనిచేసి వాళ్ళకి మనం వాళ్ళ హక్కులు పొందడానికి హెల్ప్ చేస్తే మనం మన యొక్క డ్యూటీలో. గజపతి నగరం వెలుగు కార్యాలయం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆగస్టు 15వ తేదీ ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి సభ్యురాలు తమ ఇంటిపై జెండాను ఎగరవేయాలని చెప్పారు. అలాగే సభ్యురాలతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు కూడా సెల్ఫీ తీసుకుని పోర్టల్ అప్లోడ్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. కార్యక్రమంలో ఏపీఎంపీ నారాయణరావు, డిఆర్డీఏ వెలుగు నుంచి వచ్చిన ఏపీఎంలు విజయ్ కుమార్, హేమలత, సిసిలు మూర్తి, రామ్నాయుడు, సత్యనారాయణ, కైలాష్, శేఖర్, విఈఓలు అందరూ పాల్గొన్నారు. 40,000 గ్రూపులు ఉన్నాయి. సుమారుగా 4,10,000 మంది సభ్యులు మన జిల్లా. 4 లక్షలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా 3-2 ఉంటారు. సుమారుగా 16 లక్షల మంది మన సభ్యుల తాలూకా కుటుంబ సభ్యులే ఉన్నారు. మన జిల్లాలో 18 లక్షల జనాభా. మన జిల్లా మొత్తం 27 మండలాల్లో ఈవెన్ అర్బన్ కూడా కలుపుకుంటే, మున్సిపాలిటీ కూడా కలుపుకుంటే 18 లక్షలు. వాళ్ళ తక్కువ సంఘాలు, తక్కువ కుటుంబాలు. వాళ్ళు గ్రామంలో మనమే కుటుంబాలు ఎక్కువ. మనం ఏంటంటే వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గజపతి నగరం మండల కేంద్రంలో స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని సూచన. గంట్యాడలో జిల్లా పరిషత్ విద్యార్థులకు ఆల్బెండజోల్ టాబ్లెట్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రక్తహీనత నియంత్రణకు కృషి చేయాలని ఆదేశం. విజయనగరంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టీకరణ. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.